హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ మనం బేబీ డాజ్ గురించి అయితే చాలా వరకు అయితే మాట్లాడుకోవాలి. సో ఈ మధ్య అయితే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. సో నేను ఇది నా సెకండ్ వీడియో అనుకుంటా బేబీ డాజ్ గురించి చేసే. సో ఇంతకుముందు కూడా నేను బేబీ డాజ్ని బై చేయమని మా ఒక వీడియోలో అయితే నేను మీకు చెప్పాను. సో టాప్ 5 మీమ్ కాయిన్స్లో కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బేబీ డాజ్ అయితే సో ప్రెజెంట్ మనం దీని ప్రైస్ చూసుకుని ఏంటంటే ఇక్కడ 0.80 తర్వాత అయితే మనకి ఇక్కడ ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కాయిన్ అయితే ఏంటంటే మీమ్ కాయిన్ అయినా సరే సో మనకు మార్కెట్లో ఏంటంటే దీని ఫ్లక్చువేషన్ అనేది అయితే చాలా బాగుంది. సో ఏంటంటే 2022లో అయితే చాలామంది అయితే మీమ్ కాయిన్స్ ఇంకా ఇంకా పంప్ కావు అనే టైంలో కూడా ఏంటంటే ఇక్కడ బేబీ డాజ్ కాయిన్ అయితే మనకి ఇక్కడ పంప్ అయితే అయి చూపిస్తుంది. సో ఇక్కడ బేబీ డాజ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇక్కడ 1000 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా బేబీ డాజ్ మీద అయితే ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తాను. సో ఎందుకంటే మీకు కావాలి అన్నప్పుడు నేను ఇంకా దీని గురించి రీసెర్చ్ చేసి మీకు మంచి మంచి న్యూసెస్ అయితే దీని గురించి చెప్తా. ఫస్ట్ అయితే మనం గ్రాఫ్ అనాలిసిస్ అయితే కన్ఫామ్గా ఇక్కడ చేయాలి. సో బేబీ డాజ్ అయితే మనం 3 months గ్రాఫ్ కానీ చూసుకుని అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే రీసెంట్గా ఇది ఫ్లక్చువేట్ అయ్యి సో ఇక్కడ మన 3 స్పైక్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో రీసెంట్లీ మనకు కొత్త పంప్ అయితే వచ్చింది. సో అక్కడ నుంచి మనం డౌన్ఫాల్ కూడా చూసాం. ఎందుకంటే ఏ కాయిన్ అయినా సరే పంప్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే డౌన్ఫాల్ అయితే అవ్వాలి. సో ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా ఏంటంటే ఇక్కడ మనకి బేబీ డాజ్ గురించి వచ్చింది. సో అది మీకు ఎండ్లో అయితే చెప్తాం. ఫస్ట్ అయితే గ్రాఫ్ అనాలిసిస్ కానివ్వండి. సో ఇంకా 1 year చూసుకుంటే సో ఇంకా ఏంటంటే బేబీ డాజ్ లాంచ్ అయ్యి ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. సో ఐ థింక్ ఇది 7th month ఏమో మనకి ఇప్పుడు రన్ అవుతుంది. సో బేబీ డాజ్ అయితే లాంచ్ అయ్యి సో అక్కడి నుంచి ఏంటంటే చాలా వరకు మనం లోలో కూడా చూసాం. సో ఇక్కడ మనం 1 year అయినా సరే ఆల్ టైమ్ గ్రాఫ్ చూసుకున్నా సరే ఇక్కడ మనకి సేమ్ గ్రాఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 7 months కదా కంప్లీట్ అయింది. సో మనకి గ్రాఫ్లో అయితే ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండదు. సో ఇక్కడ మనం 1 year చూసుకున్నా చూడండి ప్రైజ్ అనేది మనకి ఇక్కడ జూన్లో అయితే ఇది మనకు లాంచ్ అయింది. సో 13th 2021 అయితే అయింది. సో ఇది లాంచ్ అయినప్పుడు 0.80 తర్వాత 18 అయితే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ మనం చాలా డిప్లోకి అయితే వెళ్ళాం. సో అక్కడ కూడా చూసుకుంటే 0.8 నుంచి ఇంకా డౌన్కి అయితే వచ్చింది. సో చాలామంది అయితే ఇక్కడ పానిక్ అయ్యారు ఎవరైతే బై చేస్తున్నారు. సో అక్కడ నుంచి కొంతమంది బై చేశారు. సో అక్కడ నుంచి చాలా వరకు అయితే పంప్ అయితే చూశారు. సో ఇక్కడ ఏంటంటే ఇది స్లోగా అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత సప్లై పెట్టుకొని కూడా ఏంటంటే బేబీ డాజ్ అయితే కూల్గా అయితే ముందుగా అయితే వెళ్తుంది. సో ఇంకా ఫ్యూచర్లో దీంట్లో అయితే ఎందుకంటే ఇది ఇప్పుడు పెట్టి కూడా 1 year కూడా కాలేదు. ఇప్పుడు మనం సెబా అని డోజిని చూసుకుంటే చాలా రోజుల నుంచి సెబా అయితే 1 year కంప్లీట్ అయినా కొద్దిగా పంప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది 1 year కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ పంప్ అనేది దీని నుంచి కూడా మనం మ్యాసివ్ పంప్ అయితే చూడొచ్చు. కానీ టైం అయితే పడుతుంది. సో కానీ 2022లో అయితే ఫస్ట్ మీమ్ కాయిన్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ కాదన్నా సో వాళ్ళకంతా ఈ మీమ్ కాయిన్ అయితే ఇక్కడ సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు మిడిల్లో మళ్ళీ ఒక స్పైక్ వచ్చింది. సో ఆ స్పైక్ తర్వాత ఏంటంటే చాలా వరకు అయితే మళ్ళీ లోకి అయితే వెళ్ళింది. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ వేల్స్ లాంటి వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాయిన్ని లోలో బై చేసి మళ్ళీ ఏంటంటే హైక్ వచ్చే ముందుకు సెల్ చేసేస్తున్నారు. సో ప్రెజెంట్ మనకి ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడానికి కూడా ఇదే కారణం. సో ఎవరైతే లాంగ్ టర్మ్ చూస్తుంటారో సో వాళ్ళైతే అలాగే హోల్డ్ చేయండి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నా కానీ ఇక్కడ మీ ప్రైస్తో అయితే పట్టించుకోకండి. సో 2 years అలా ఖచ్చితంగా ఇక్కడ హోల్డ్ చేస్తే ఎంతో కొంత మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో ప్రెజెంట్ ఈ కాయిన్ అనేది కూడా ఏంటంటే మన కాయిన్ మార్కెట్ క్యాప్లో లిస్ట్ అయిన తర్వాత నుంచి ఏంటంటే కొద్దిగా మంచిగా ఏంటంటే గ్రో అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో ఫ్యూచర్లో ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో కాయిన్లో అయితే సో ఇదైతే మనం కన్ఫామ్గా అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే లో పాయింట్ అయింది చూడండి. సో ఇక్కడ 1.3కి అయితే వెళ్ళిపోయింది. డైరెక్ట్గా అయితే 1.3కి అంటే 0.8 నుంచి 1.3కి వెళ్ళి సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నా అంటే సో మన తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా బేబీ డాజ్ గురించి ఇంత క్లియర్గా అయితే మీకు చెప్పుంటారు. కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా ఏంటంటే గ్రాఫ్ అనాలిసిస్ మొత్తం చేస్తున్నా. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో సో వాళ్ళైతే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. చూడండి సో మరి మనకి లిస్టింగ్ అయిన కాడి నుంచి కూడా లోగా వెళ్ళినా కానీ సరే ఇక్కడ మళ్ళీ ప్రైజ్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. కానీ ఎంతైనా అప్ సైడ్ వెళ్ళినా బయ్యర్స్ అంటే లోలో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు సార్. లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ హోల్డ్ అయితే చేయండి ఖచ్చితంగా. సో బేబీ డాజ్ నుంచి ఇంకా ఏంటంటే మనకి సో ఇక్కడ మార్కెట్ క్యాప్ మీరు చూసుకున్నా సరే ఇది చాలా మీరు అంటే మార్కెట్ క్యాప్ కానీ చూసినా కానీ దాని కమ్యూనిటీ చూసినా కానీ ఇక్కడ ఏంటంటే చాలా వండర్ఫుల్గా అయితే ఉంది. సో
ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఏదైనా సరే డెవలపర్స్ మీద ఉంటుంది. సో మార్కెట్ క్యాప్ చూస్తే మనం షాక్ అవ్వచ్చు. ఇక్కడ మార్కెట్ క్యాప్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మిగతా మీమ్ కాయిన్స్తో చూసుకున్నా సరే, కానీ ఇక్కడ ఏంటంటే సప్లై డిమాండ్ చేసింది. సో బర్నింగ్ అనేది రానైతే ఇనిషియల్గా బర్న్ చేస్తారు. సో ఏంటంటే కొద్దిగా ఇంకా కమ్యూనిటీ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. సో ఫ్యూచర్లో మనం దీని నుంచి అయితే ఖచ్చితంగా రిజల్ట్స్ చూడొచ్చు. సో ఇంకా ర్యాంకింగ్ చూసుకుంటే ర్యాంకింగ్ కూడా 2822 అయితే ఉంది. సో అది కూడా ఏంటంటే రానైతే తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్త ఎక్స్చేంజెస్లోకి వచ్చే చాలా వరకు అయితే బై చేసి అయితే పెడుతున్నారు. సో ఇంకా పెద్ద ఎక్స్చేంజెస్లో బేబీ డోజ్ కానీ లిస్ట్ అయిందనుకోండి, సో ఇక్కడ మ్యాక్సిమం మనం దీన్ని 0.5060 కాడైతే ఖచ్చితంగా చూడవచ్చు. సో ఇప్పుడు మనకి చిన్న ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అవుతుంది. సో మన పెద్ద ఎక్స్చేంజెస్లో అయితే కన్ఫామ్గా లిస్ట్ అయితే, సో ఈ మార్కెట్ క్యాప్కి సో ఇంకా కొత్త వాళ్ళు వచ్చేదానికి ఏంటంటే ఇక్కడ ఇంకా ఇంక్రీజ్మెంట్ అయితే ప్రైస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ న్యూస్ కానీ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ బేబీ డాజ్ డిస్ప్లేస్ ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ టోకన్ డబుల్స్ ప్రైజ్ వైల్ క్రిప్టో రీట్రాక్ట్. సో ఇక్కడ చూసుకుంటే క్రిప్టో మనం మార్కెట్ చూస్తున్నాం చాలా వరకు అయితే డౌన్ ట్రెండ్లో అయితే నడుస్తుంది. కానీ బేబీ డోజ్ అనేది ఏంటంటే ఈ టైంలో కూడా ఏంటంటే తన పవర్ అనేది అయితే చూపించింది. సో దీన్ని బట్టి మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఏ కాయిన్ అయితే ఇంత డౌన్ ట్రెండ్లో కూడా ఏంటంటే దాన్ని మార్కెట్ క్యాప్ని చూసుకొని అది పైకి వెళ్తుందంటే, సో ఆ కాయిన్ అనేది ఫ్యూచర్లో కూడా మంచి క్రాక్ అయితే చేస్తుందని అయితే ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. సో ఏ టైంలో అయితే షిబా డోజీ డౌన్ ట్రెండ్లో వెళ్ళే టైంలో సో ఇది అప్ ట్రెండ్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ మీమ్ కాయిన్ డోజీ కాయిన్ బీన్ ఓవర్ 8 years ఓల్డ్ మీమ్ కాయిన్ ఓన్లీ గెయిన్డ్ మ్యాసివ్ అటెన్షన్ ఇన్ 2021. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే డోజీ కాయిన్ 8 years నుంచి ఉంటే ఇక్కడ ఎప్పుడైతే దాని అటెన్షన్ ఎక్కువ మ్యాసివ్ అటెన్షన్ ఎప్పుడు వచ్చిందంటే 2021లో వచ్చింది. అది మన అందరికీ తెలుసు. షిబా ఇను హ్యాస్ ఇట్ రియల్ బై ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇన్ 2021. సో ఇక్కడ దీంతో పాటు ఏంటంటే ఇక్కడ షిబా ఇను కూడా ఏంటంటే ఈ రేంజ్లో అయితే ఇక్కడ పంప్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీమ్ కాయిన్గా చూసుకుంటే ఇక్కడ 49 lakhs అంటే 49 crores% ఇక్కడ ఏంటంటే మనం 2021లో అయితే చూడవచ్చు. సో మనం ఆ పంప్ని అయితే మనం అందరూ చూసాము. సో ఇక్కడ ఏంటంటే షిబా ఇను చూసుకొని ఏంటంటే ఇక్కడ బేబీ డోజ్ కమ్యూనిటీ కూడా ఏంటంటే వీళ్ళు ఇక్కడ మనం కూడా ఇలా చేయగలుగుతాము అనేసి అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళు కూడా నమ్మి ఇక్కడ దీన్ని ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో 2021లో అయితే లాంచ్ చేశారు. సో ఇది ప్రైజ్ అనేది ఏంటంటే ఏ టైంలో అయితే అందరూ మీమ్ కాయిన్స్ గురించి మాట్లాడుకోవడం మానేస్తారు అన్న టైంలో ఇది ఏంటంటే బేబీ డాజ్ డబుల్ అయింది. దాని ప్రైజ్ అనేది ఏంటంటే 2022లో అయితే మనకి డబుల్ అయితే చూపించింది. సో ఇది కమ్యూనిటీ అనేది ఏంటంటే చాలా ట్విట్టర్స్లో కూడా మనం చూసుకున్న చాలా వరకు అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఎలా అయితే షిబాకి ప్రజెంట్ కమ్యూనిటీ ఎలా ఉంది. సో మీరు చూస్తున్న నేను కూడా చాలా న్యూసెస్ వస్తున్నాయి షిబా గురించి. సో ఆ న్యూసెస్లో నేనైతే కొన్ని కవర్ కూడా చేయలేకపోతున్నా. సో ఆ రేంజ్లో న్యూసెస్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ డెవలపర్స్ అనే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. అందుకే నేను ప్రతిరోజు షిబా గురించి వీడియోస్ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు బేబీ డాజ్ కూడా ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ అనేది చాలా వరకు అయితే స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి సో దీని గురించి కూడా నాకు ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సింది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుందంటే మనం హోల్డర్స్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఇంక్రీజ్మెంట్ అవుతుందనేసి అయితే ఆటోమేటిక్గా చెప్పచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే బేబీ డాజ్ని అయితే హోల్డ్ చేస్తున్నారు సో వాళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా. సో మీరు చేసే లైక్స్ని బట్టి సో నేను నెక్స్ట్ వీడియో అండ్ రీసెర్చ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ మనకి ఈ టైంలో మార్కెట్ డిప్ అయింది కాబట్టి సో ఇంకా మంచి కాయిన్స్ గురించి కూడా నేను నెక్స్ట్ అయితే చూస్తున్నా. సో ఏ కాయిన్స్ గురించి మనం నెక్స్ట్ ఇన్వెస్ట్ చేస్తే సో నెక్స్ట్ వచ్చే పంప్లో మనం ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చని. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే బేబీ డాజ్ని అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో షిబాని మీరు ఎలా బిలీవ్ చేస్తున్నా బేబీ డాజ్ని కూడా మీరు అలా బిలీవ్ చేయొచ్చు ఫ్యూచర్లో. సో ఇంక గ్రాఫ్ విషయానికి వస్తే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కదా అనేసి ఇంకొక అంతే ఇక్కడ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది కదా ఇంకా హైకి వెళ్తుందని అయితే చాలామంది అయితే అనుకున్నారు ఇక్కడ. కానీ ఎప్పుడు కూడా సరే ఇక్కడ మనం హ్యూజ్ రేంజ్ ఆఫ్ పంపును చూసిన తర్వాత ఖచ్చితంగా మనకి రెడ్ క్యాండిల్ పడాల్సిందే. సో అది మార్కెట్ ఖచ్చితంగా ఏంటంటే ఆ గేమ్ అనేది ప్లే చేసింది. ఎందుకంటే ఇక్కడ ఈ డౌన్లో కొన్న వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేశారు కాబట్టి సో ఇది డౌన్కి అయితే వచ్చింది. సో ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చినా సరే ఆ కాయిన్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాలి. సో పెద్ద ఎక్స్చేంజెస్లో కూడా వీళ్ళు ఖచ్చితంగా లిస్ట్ చేస్తారు. ఎందుకంటే కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అనుకోండి. సో మనం షిబాని చూసాం. సో కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ చాలా ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవుతూనే వస్తుంది. సో ఇంకా నాకు తెలిసిన దాదాపుగా అయితే లిస్ట్ అయిపోయింది. సో ఇలాగే ఏంటంటే డోజీ కాయిన్ కమ్యూనిటీ ఇప్పటికి వచ్చి 7 months అవుతుంది. సో 7-8 months అవుతుంది. సో ఇంకా
ఫ్యూచర్‌లో ఏందంటే దీని కమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి సో ఇంకా పెద్ద పెద్ద ఎక్స్‌చేంజెస్‌లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీడియో గాని నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. 1000 లైక్స్ వస్తే సో నెక్స్ట్ వీడియో వెంటనే చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.